నిన్న అన్నమయ్య జిల్లాలో ముతూట్ ఫైనాన్స్కి సంబంధించి ఒక పెద్ద గందరగోళం ఏర్పడింది. దాంతో ఖాతాదారులందరూ కూడా భయపడిపోయారు, బెంబులెత్తిపోయారు. అక్కడ పసుపులేటి నరేష్ అనే వ్యక్తి మేనేజర్గా చేస్తున్నాడంట. ఆయన మొత్తం బంగారంతో పాటు అక్కడ ఉన్నటువంటి అంటే ఖాతాదారులు పెట్టినటువంటి బంగారము, బ్లాంక్ చెక్కులు కూడా తీసుకొని వెళ్ళిపోయాడు అని ఒక ప్రచారం జరగడంతో ఆ ఖాతాదారులందరూ ఒక్కసారిగా వచ్చి ఆ మేనేజర్ వచ్చినంత వరకు కూడా మేము ఈ యొక్క బ్యాంక్ని ఓపెన్ చేయనివ్వమని చెప్పి అక్కడ బయట ఇస్తే పోలీసులు వచ్చి మొత్తానికి వాళ్ళని సర్ది చెప్పారు. మీ బంగారం లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టండి అని చెప్పారు. ఎవరిది ఎటువంటి ఇది అవ్వలేదంట. మొత్తానికి ఏంటంటే ఆ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో పసుపులేటి నరేష్, ఆయన ఒక ఖాతాదారుడి యొక్క చెక్కుని డ్రా చేసుకున్నాడంట. అది ఏం చెప్తున్నారు? సంబేపల్లి మండలం గున్నికొంట్ల గ్రామం కత్తివండ్లపల్లికి చెందిన ఉమామహేశ్వర్ రెడ్డి 128 గ్రాముల బంగారాన్ని ముతూట్ ఫైనాన్స్ లో పెట్టి 11,36,000 రూపాయలు మొత్తం రుణంగా పొందాడు. రెన్యువల్ నిమిత్తం బ్యాంక్ మేనేజర్కు చెక్ ఇచ్చాడు, ఖాళీ చెక్ ఇచ్చాడు సంతకం చేసి. అయితే ఆ చెక్తో గోల్డ్ లోన్ జమ చేయకుండా మేనేజర్ పసుపులేటి నరేష్ తన భార్య చిన్నమనేని లక్ష్మీదేవి పేరున 9,50,000 రూపాయలు డ్రా చేశాడు అని మీడియా ఎదుట అతను చెప్పాడు. నేను బ్లాంక్ చెక్ ఇచ్చాను నమ్మి, ఆయన దానికి వడ్డీ ఎంత అవుద్దో ఆ వడ్డీ జమ చేసుకోండి అని చెప్తే వీళ్ళేమొచ్చేసి ఆయన సొంతంగా వ్యక్తిగతంగా మార్చుకున్నాడు అని ఆరోపించాడు. దాంతో ఒక్కసారిగా భయపడిపోయారు అందరూ, ఖాతాదారులందరూ భయపడిపోయి వెంటనే అక్కడికి వచ్చి ధర్నాలు చేసి కోపగించి మొత్తానికి వాళ్ళ మీద దాడి చేయాలనుకుంటే పోలీసులు వచ్చి సర్ది చెప్పారు. ఈలోగా వాళ్ళు బ్యాంక్ లోపలికి వెళ్తే వాళ్ళ బంగారం ఉంది. వెంటనే ఆ బంగారం విడిపించేశారు. అందరూ ఒక 40 లక్షల రూపాయల వరకు బంగారాన్ని విడిపించారు. అక్కడ ఖాతాదారులు భయపడిపోయి వెంటనే మీడియా కూడా అతన్ని సంప్రదించింది, పసుపులేటి నరేష్ని. ఆయన వచ్చాడు, లైన్లోకి వచ్చి అది బ్యాంక్కి సంబంధం లేదు, ఆయన ఇచ్చినటువంటి చెక్కు నా దగ్గర వ్యక్తిగతంగా 6 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు, మరి వడ్డీతో సహా 9,50,000 అయింది, అందుకే నేను నా భార్య పేరున ఆ యొక్క డబ్బుని డ్రా చేసుకున్నాను, ఆయన ఇచ్చినటువంటి చెక్కుకి దీనికి సంబంధం లేదు, ముతూట్ ఫైనాన్స్ యొక్క లెక్క వేరు, దానికి ఆయన 11,36,000 రూపాయలు తీసుకోండు, ఆ వడ్డీ వేరే ఇవ్వాలి అన్న విధంగా ఈయన చెప్పాడు. కానీ ఈయన ఏం చెప్తున్నాడు? నేను అతనికి వ్యక్తిగతంగా ఇవ్వాల్సినటువంటి డబ్బులు బ్లాంక్ చెక్ ఎందుకు ఇస్తాను, బంగారానికి సంబంధించి ఇచ్చానని ఈయన చెప్తున్నాడు. ఇదే పెద్ద గందరగోళానికి దారితీసింది. అయితే ఇక్కడ చాలా మంది ముతూట్ ఫైనాన్స్ లో చేతివాటం చూపిస్తారంట. కొంతమంది చేతివాటం అంటే ఆ బంగారంలో చిన్న జరుగుతుంటాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేతివాటం చూపించడం, చిన్న దోపిడీలు చేయడం, తెలివిగా వ్యవహరించడం, అంటే మన బంగారం తెలివిగా వ్యవహరించి 1-2 గ్రాములు కొట్టేయడం, ఇలాంటివి కూడా జరిగినట్లుగా అయితే చాలాసార్లు ఇవి వచ్చాయి, కేసులు నమోదయ్యినట్లుగా చెప్తున్నారు. దీనికి కూడా భయపడిపోయారు ఇప్పుడు. సో భయపడిపోయి ఇప్పుడు చాలా మంది కస్టమర్లు ఒక్కసారిగా వాళ్ళ యొక్క బంగారాన్ని విడిపించుకొని వెళ్ళిపోయారు. జరిగిందైతే ఇది. మరి దీని వెనక ఇంకేదైనా కథ ఉందా ఏముందా అన్నది విషయం తెలియదు. నేను జరిగినటువంటి సంఘటన అయితే ఇదే. ఈయన బెదిరించడంతో చాలా మంది వచ్చి బెదిరిపోయి వాళ్ళ యొక్క బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అయితే అతను ఏం చెప్తున్నాడు? నేను 2 రోజులు సెలవుల్లో ఉన్నాను, సెలవులు అయిపోయిన తర్వాత వస్తాను, నా మీద అనవసరంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారు అంటున్నాడు. వాస్తవానికి ఇంత పెద్ద విషయం జరిగినప్పుడు ఆ మేనేజర్ అనే వ్యక్తి రావాలి, వెంటనే వచ్చేసి వాళ్ళకి కనిపించాలి. ఏం జరిగింది చెప్పండి, నేను ఏం చేశాను చెప్పండి అనగాలి. మరి అలాగ ఎందుకు చేయలేదు? దీని వెనక గట్టిగా విచారణ చేయాలి. అయితే ఇప్పుడు ముతూట్ ఫైనాన్స్ లాంటి దాని మీద నిజం తెలియకుండా ఏది పడితే చెప్పేసినా చాలా మంది భయపడిపోతారు. కాబట్టి ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి, ప్రతి దాని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన యొక్క బంగారానికి ఎవడు విలువ ఇవ్వడు, మనకి మనమే విలువ ఇచ్చుకోవాలి.